నా పేరు విద్యాధర్ రెడ్డి. ఏ క్లాస్ విద్య నువ్వు? క్లాస్ 7th. My name is Yamkulai Reddy. I am studying 6th class. My name is Chaitanya. I am studying 6th class. My name is Jaspal. I am studying 9th class. ఇప్పుడు చూడండి మనోళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చినారు. ఇప్పుడు వీళ్ళ భాగవతం చూద్దాము. మ్యాథ్స్ లో ఒక్కొక్కనికి ఎంత ఉందో. రే విద్య, a+b² ఫార్ములా ఏందిరా? a² + b² + c² + whole square + 2ab. జసు, a+b² ఫార్ములా ఎంత? రావా? ఏ క్లాస్ నువ్వు? 9th. మీ బల్ల చెప్పలే మీ స్కూల్లో? చెప్తారా? ఏం పేరు మీ మ్యాథ్స్ సార్ పేరు? ఏం పేరు మీ మ్యాథ్స్ సార్ పేరు? తెలియదా? రేపు స్కూల్ దగ్గరికి రమ్మంటావా? రాఘవేంద్ర నువ్వే క్లాస్ రా? చైతన్య 6th. a+b² ఫార్ములా ఎంత? ఏమి సార్ చెప్పలేదా? మీ బుక్ లో లేదు? లేదా? నువ్వు కులాయ్ లేదా? a+b² ఫార్ములా నిజంగానే మీ టెక్స్ట్ బుక్ లో లేదు? మీ సార్ ఏం చెప్పలేదా? కాలేజీలో వస్తుందా? కాలేజీలో మీకైతే రాదు. సరే వదిలేండి. ఇంకో క్వశ్చన్ అడుగుతా. రికులాయ్ ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత ఏమవుతుందిరా? అడిషనా? కరెక్టేనా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందిరా జేసు? ఇంటూ మైనస్ ప్లస్ కరెక్టేనా? మైనస్ ఇంటూ మైనస్ విద్య ఇంటూనా? బాగా ఒకసారి ఆలోచించుకొని చెప్పు. ఇంటూనేనా? మీ స్కూల్లో టీచర్ అట్నే చెప్పిందా? రేపు స్కూల్ దగ్గరికి రమ్మంటావా? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది రాఘవేంద్ర? మైనస్ అడిషనా? -3 + 5 ఎంత? 2నా? కూర్చో. మైనస్ కులాయ్ -5 - 7 ఎంత? 17. -5 - 7 చెప్పరా ప్రదీప్? చెప్పు. చెప్పు. వీడు 9th క్లాస్ అంట ఫ్రెండ్స్. -5 - 7 ఎంత అంటే మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది. నా మేడం చెప్పి నేను చెప్తానా? ప్లస్ ఇది మైనస్ ప్లస్ అవుతుంది. ఇంకా 5లో 7 పోతే ఇది 7లో 5 పోతే 2 ఉంటాలే. ఇంకా ప్లస్ 2 ప్లస్. చూడండి ఫ్రెండ్స్, -5 - 7 ఎంత ఆన్సరు? -12. ఇది ఫ్రెండ్స్ మా ఊరి పిల్లల యొక్క చదువు ఇట్లుంది. ఏం చేస్తే మాట్లాడంటారు ఫ్రెండ్స్. నేను వీడియో కోసం అయితే కాదు తీసింది, రియాలిటీగా అడిగినా మా ఊరి పిల్లల చదువు ఇట్టుంది. దానికి కారణం వీళ్ళు చదివే సిస్టమా చెప్పరా? అవునా? టీడీపీ ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్ళు అవుతుందని నువ్వు టీడీపీ ప్రభుత్వం అంటున్నా? ఈ సంవత్సరమా? ఎన్ని 10 సంవత్సరం అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? ఇప్పుడు చంద్రబాబు గెలిచి 12 నెలలు అవుతుందా? నెలలకి ఎంత జమ వలసది? 2 నెలలు అయింది. 2 నెలలకి ఎంత చదువుతారో ఎంత చదువు వస్తుంది. ఇప్పుడు ఎవరిది పెద్దమ్మ తప్పు? చంద్రబాబుదే? టీచర్లదే? ఇక్కడ కనిపిస్తానారే వీళ్ళదే? ఎవరిది? టీచర్లది. ఈడ కనిపించే వీళ్ళదే కదా? పిల్లలది. చంద్రబాబు ఏం కాదు కదా పెద్దమ్మ? చంద్రబాబు పైన ఉండాడు కదా? ఇది ఫ్రెండ్స్, వీళ్ళు చదవకోరు. ఏమంటే గవర్నమెంట్ స్కూల్ అంటారు, ఇందులో ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, స్కూల్లో టీచర్స్ మిస్టేక్ తెలియదు, చదివే పిల్లలదో తెలియదు, ఇంటి దగ్గర పేరెంట్స్ తో మిస్టేక్ తెలియదు. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అయితే పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు. ఖరాబ్ వీళ్ళే కాదు ఫ్రెండ్స్, మా ఊరి పిల్లలే కాదు, ఇంకా మా ఊర్లో చాలా మంది పిల్లల్ని అడిగినా ఏం రాదు. మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవెన్ సైన్స్, సోషల్ ఏ బిట్స్ అడిగినా రాదు. ఏమనంటే మా ఊరే కాదు పక్క ఊర్లో పిల్లల పరిస్థితి కూడా నేను చాలా మంది చూసినాను. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ కావాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏ విధంగా అంటే, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీగా రావడానికేమో ముందు ఉంటారు. గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ కంపేర్ చేసి గవర్నమెంట్ జాబ్కి వస్తారు. కానీ వాళ్ళ పిల్లలను జాయిన్ చేయడానికి ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళిపోతారు. రీజన్ ఏమంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు ఉండదని వాళ్ళకు తెలుసు. మేము చదివా, మా నాన్నగారు చదివారు. అప్పట్లో చదువు వేరు, ఇప్పుడు సిస్టమ్ వేరనమాట.
ప్రభుత్వం ఏమో శాలరీస్ ఇస్తుంది, కానీ టీచర్స్ అయితే సరిగా వర్క్ చేయలేదు. ఇది అందరి టీచర్స్కి అయితే వర్తించదు. ఎవరైతే స్టూడెంట్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే. కొంతమంది టీచర్స్ ఉన్నారనమాట, వాళ్ళు చాలా ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు స్టూడెంట్స్ మీద. కొంతమంది బెటర్ ఫ్రెండ్స్ టైం పాస్కి వస్తారు పోతారు. పల్లెటూర్లలో పేరెంట్స్కి ఎడ్యుకేషన్ ఉండదు చాలా వరకు. మా పిల్లలు ఏం చదువుతున్నాడని టెస్ట్ ఏం చేయరు, ప్రోగ్రెస్ కార్డులలో మార్కులు వేయించారు. మా పిల్లడికి ఏం అంటే మా వానికి 100కి 90 వచ్చినాయి, 100కి 85 వచ్చినాయి మార్కులు చెప్తాడు. వాడి దగ్గరకు ఏం రా ఇదంటే ఏం చెప్పారు ఫ్రెండ్స్. కాబట్టి మన ప్రభుత్వం అనేది ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి గవర్నమెంట్ టీచర్గా ఎంప్లాయ్ చేసే పిల్లోడు వాళ్ళ ఎక్కడైతే ప్రైమరీ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ ఇట్లా గవర్నమెంట్ సిస్టమ్స్లోనే చదివితేనే అప్పటికైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మా పిల్లోడు ఇక్కడ చదువుతున్నాడు కాబట్టి మేము బాగా చెప్పుకోవాలని ప్రతి టీచర్ మెంటాలిటీ చేంజ్ అవుతుందని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏందో కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.